జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటీవల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒక చోటు ఇల్లు చూసుకుంటా అక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రకటించారు. అందుకు తగ్గట్లే ఓ రైతు నిర్మించిన 3 అంతస్తుల భవనాన్ని ఎంపిక చేసుకున్నారు ఆయన. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన పంట పొలంలో ఓదూరి నాగేశ్వరరావు అనే రైతులు ఈ భవనాన్ని నిర్మించుకున్నారు. నియోజకవర్గంలో తన సొంతని నిర్మించుకునే వరకు ఇక్కడే ఉంటూ పార్టీ కార్యకలాపాలు నిర్వహించున్నారట పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే ఆయన గృహప్రవేశం కూడా పూర్తి కాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇకపోతే ఉగాది నాడు ఆయన గృహప్రవేశం చేయనున్నారట. ఇక ఇదిలా ఉండగా పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారి కోసం మెగా ఫ్యామిలీ హీరో వాళ్ళు వస్తున్న విషయం తెలిసిందే. అదే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు, కూతురు అకీరా, ఆద్య పిఠాపురంలోని కొత్త ఇంటికి వస్తున్నారట. తాజాగా ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ను పూర్తిగా వాహనాల పార్కింగ్కి, మొదటి ఫ్లోర్లో ఆఫీస్ నిర్వహణకు 2-3 అంతస్తులు కలిపి డూప్లెక్స్ తరహాలో నిర్మిస్తున్నారు ఈ ఇంటిని. ఈ బిల్డింగ్ అయితే పవన్కు వసతితో పాటు రాజకీయ కార్యక్రమాలకు అనువుగా ఉంటుందని భావించి అద్దెకు తీసుకున్నారు. అయితే రైతు నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో తన ఇంటిని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకరించారు. తనకు అద్దె వద్దని కేవలం ₹1 ఇస్తే చాలని చెబుతున్నారట నాగేశ్వరరావు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.